హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి 185 స్క్వేర్ యార్డ్స్లో కట్టింది. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసరికి 30 ఫీట్ రోడ్డు. ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అది మెయిన్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసరికి శివసాయి వెంచర్ అంటారు. ఇది బైరాగి కూడా నియర్ నార్సింగ్. ఇక్కడ నుంచి నార్సింగ్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీకు హౌస్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది, కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ సంపు, ఇక్కడ బోర్వెల్, ఇదంతా ఈశాన్యం. ఇక్కడ ఇది పైన ఫ్లోర్కి వెళ్ళడానికి, ఇవి పైన ఫ్లోర్కి స్టెప్స్. ఇక్కడ లిఫ్ట్ పెట్టుకోవచ్చు, లిఫ్ట్ ఆప్షన్ ఇస్తున్నాం. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది కార్ది. ఒక 2 నుంచి 3 కార్ల వరకు పెట్టుకోవచ్చు. ఓనర్స్ పైన ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చే పర్పస్ ఇది. ఇక్కడ పూజ రూమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి కిచెన్, ఓపెన్ కిచెన్ ఏరియా. ఇదంతా హాల్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి 1 BHK వస్తుంది. ఇక్కడ కింద వచ్చేసరికి మీకు ఇదంతా 1 BHK. మీకు ఫాల్ సీలింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నల్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇది వాష్రూమ్. సో ఇప్పుడు మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇది లిఫ్ట్ ఆప్షను. మీకు హౌస్ టోటల్లీ ఈస్ట్ ఫేసింగ్గా వస్తుంది. మీకు లొకేషన్ వైపు చూసుకున్నా కూడా చాలా మంచి లొకేషన్ ఇది. మెయిన్ డోర్ మనకంతా కూడా టేక్ వుడ్తో వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంటర్నల్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్తో చేయడం జరిగింది. మీకు పక్కన కూడా చూస్తున్నట్లయితే మొత్తం అంతా కూడా డెవలప్డ్ ఏరియా. ఇదంతా హాలు. మీరు చూడండి, పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా టైల్స్ కూడా వేయలేదు. ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్. ఇదంతా కిచెన్ ఏరియా. కిచెన్లో అన్నీ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాము విత్ సిమెంట్ సెల్ఫ్లతోటి. ఇక్కడ వచ్చేసరికి ఇది వాష్ ఏరియా వస్తుంది. కన్స్ట్రక్షన్ అంతా కూడా క్వాలిటీగా చేయడం జరిగింది రెడ్ బ్రిక్ తోటి. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. పైన మీరు స్టోరేజ్ ఏదైనా వేస్ట్ ఐటమ్స్ ఉన్నా కూడా ఇక్కడ పైన స్టోరేజ్ రూమ్ ఉంది, పెట్టుకోవచ్చు అక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీరు చూడండి, మొత్తం సిమెంట్ సెల్ఫ్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది అటాచ్ వాష్రూమ్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ హౌస్ వచ్చేసరికి మొత్తం G+2 పర్మిషన్ ఉంది. ఆల్రెడీ G+2 కడుతున్నాము. ఇప్పుడు మీకు పైన సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ చూసినట్లయితే ఇది లిఫ్ట్ ఆప్షన్. ఇక్కడ ఇది రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనగా రెడ్ బ్రిక్ తోటి చేయడం జరుగుతుంది. మీకు సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి కంప్లీట్గా స్లాబ్ అంతా వేయడం జరిగింది. మీరు ప్రైజ్ టోటల్ G+2 తోటి కావాలంటే ఈ ఫ్లాట్ కూడా కంప్లీట్ వర్క్ ఫినిష్ చేసి ఇస్తాము. లేదు ప్రైస్ కొంచెం తగ్గాలి, మాకు ఇప్పుడే సెకండ్ ఫ్లోర్ పని లేదు అనుకుంటే ఈ సెకండ్ ఫ్లోర్ ఇలానే పెట్టి కొంచెం తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. సో హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ 185 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ ఏరియా. అక్కడ చూసినట్లయితే టెంపుల్ కూడా ఉంది. చుట్టూ హౌసెస్ అన్నీ చూడొచ్చు. ఈ ఏరియాలన్నీ కొత్త ఇల్లే ఉంటాయి ఇక్కడ. సో మీకు ఇంకా మరిన్ని వివరాలకి ఈ వీడియోలో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ పిన్ ఇస్తాను. అందులో పిన్ చేస్తే నాకు మెసేజ్ వస్తుంది. మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అన్నీ పంపిస్తాను. మీరు వన్స్ ఒకసారి విజిట్ చేసి తీసుకోవచ్చండి. ఒకవేళ ఇది కాకపోయినా మీకు ఏదైనా కొంచెం బడ్జెట్లో ఇంకైనా ఎక్కువ తక్కువగా కావాలన్నా మా దగ్గర ఇంకా వేరే కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.